బేబీ గర్ల్ తెలుగు డబ్డ్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. నివిన్ పౌలి గారు 'సర్వమాయ' మూవీతోటి హిట్ ట్రాక్ ఎక్కారు గదా! 'బేబీ గర్ల్' మూవీ గూడా వచ్చింది అని చూషా. చూసిన తర్వాత ఎందుకు చూశానురా నాయనా అనిపించింది. 'బేబీ గర్ల్' మిస్ అయ్యిద్ది. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్. ఈ ఇన్వెస్టిగేషన్ మనకు ఫస్ట్ హాఫ్‌లోనే ఎండింగ్‌కి వస్తది. సెకండ్ హాఫ్ మొత్తం కిడ్నాపర్ సైడ్ ఎమోషనల్ డ్రామా అన్నమాట. సో, ఇక్కడే మనకు మూవీ తేడా కొట్టేస్తది. ఫస్ట్ హాఫ్‌లోనే నువ్వు మొత్తం చూపిస్తే మరిక సెకండ్ హాఫ్‌లో చేసేదేముంది? ఏమీ లేదు. ల్యాగ్ తప్ప. ఈ మూవీ చూసినప్పుడు నేను అనుకున్నా సెకండ్ హాఫ్‌లో ఒక సీన్ చెప్పాలి అని. సెకండ్ హాఫ్‌లో పోలీసులు ఒక ఇంటికొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ ఇంట్లో వేరే రూమ్‌లో నుండి కిడ్నాపర్ బేబీ గర్ల్‌ని కిడ్నాప్ చేస్తాడు. అరే! పోలీసులు అదే ఇంట్లో ఉంటారు. బట్ అదే ఇంట్లో నుండి కిడ్నాప్ చేస్తాడు. ఇదేం రైటింగ్ రా బాబు! ఇక నివిన్ పౌలి గారి క్యారెక్టర్ అయితే టోటల్లీ అండర్ ప్లే క్యారెక్టర్. ఆయన ఒక బేసిక్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ చేసిండు ఈ మూవీలో. ఏ మాత్రం స్కోప్ లేని క్యారెక్టర్ అది. ఈ క్లైమాక్స్ కోసం ఈ 2 అవర్స్ మూవీ తీసినావా? ఓకే. క్లైమాక్స్ కొత్తగా అనిపించడానికి, ఎమోషనల్‌గా అనిపించడానికి తీశావు అనుకోవచ్చు. బట్ ఎమోషనల్ కనెక్ట్ మాకు కావాలి గదా! అది వర్కౌట్ అవ్వలేదు. అది కూడా ఏదో సినిమాకి కొద్దిగా నెగెటివ్ ఎండింగ్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోటి తప్ప అదంత వర్కౌట్ అవ్వలేదు భయ్యా. పర్ఫార్మెన్స్ వైస్ కిడ్నాపర్స్ తప్ప ఎవ్వరు ఈ మూవీలో ప్రాణం పెట్టి యాక్ట్ చేయలేదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చండి. నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్.